ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు మెస్మరైజ్ చేసే హిమాలయాలు, అందులోనూ సాహసంతో కూడుకున్న ట్రెక్కింగ్. ఇవన్నీ దాటుకుని వెళ్తేనే అందమైన సరస్సులు. అంతేకాదు, అక్కడ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన జలం పుట్టే దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. వీటిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఈ ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు హిందువులు. అదే హిమాలయాల్లోని కైలాష్ మానస సరోవరం పుణ్యక్షేత్రం. మానస సరోవరం ప్రపంచంలో స్వచ్ఛమైన నీరు దొరికే ప్రాంతం. హిందువులకు పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలనుకుంటారు. ముఖ్యంగా శివభక్తులు మాత్రం ఈ యాత్రను పవిత్రంగా భావిస్తారు. భగవంతుడిపై విశ్వాసం, నమ్మకం భక్తులను ఎంత దూరమైనా తీసుకువెళ్తుందని చెప్పడానికి నిలిచే ఉదాహరణ ఈ యాత్ర. ఎంతో సాహసంతో కూడుకున్నది ఈ యాత్ర. భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్తారు. కొంతకాలంగా ఆపేసిన ఈ యాత్ర ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించనున్నారు. మానస సరోవరంలో స్నానం చేయటం, కైలాస పర్వతాన్ని దర్శించటం కోట్లాది హిందువుల ఆకాంక్ష. సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవటం అంత సులభమైన పని కాదు. కొన్నిసార్లు యాత్రికులు ఊపిరి ఆడని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కఠినమైన హిమాలయాల్లో, చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఈ అద్భుతమైన క్షేత్రం ఉంది. ప్రతి ఏటా చలికాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం ఋతుపవనాల సమయంలో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతిస్తారు. 2020లో చివరిసారిగా మానస సరోవర యాత్ర జరిగింది. ఆ తర్వాత కరోనా రావటం, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తలు పెరగటం వంటి కారణాలతో ఈ యాత్రను రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కైలాస్ మానస సరోవర యాత్ర నిర్వహిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది 750 మంది యాత్రికులను అనుమతిస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్లో చైనాతో కుదిర్చిన ఒప్పందం ప్రకారం డెమ్చోక్, డెప్సాంగ్లోని మిగిలిన 2 ఘర్షణ ప్రదేశాల వద్ద 2 దేశాలు సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసేందుకు ఈ యాత్రను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సముద్ర మట్టం నుంచి 4,000 మీటర్లు ఎత్తు వెళ్లిన తర్వాత శరీరానికి తగినంత ప్రాణవాయువు అందటం కష్టమవుతుంది. చలికి తట్టుకునే విధమైన వస్త్రాలు ధరించాలి. చాలా చోట్ల ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చేది. అందుకోసం ఇరు దేశాల రహదారి సౌకర్యం కల్పించారు. కొత్త రహదారి ద్వారా ఈ ప్రయాణ సమయం 6 రోజులు తగ్గనుంది. సమయమే కాదు, ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇందులో కఠినమైన ట్రెక్కింగ్లు ఉండవు. దీంతో ఈ యాత్ర మరింత సులభతరంగా మారుతుంది. లిపు లేక్ పాస్ మీదుగా యాత్రికులు చైనాకు వెళ్లిన తర్వాత 5 కిలోమీటర్లు చిన్న ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్ తర్వాత యాత్రికులు 130 కిలోమీటర్ల రహదారి గుండా ప్రయాణం చేస్తే మానస సరోవరంకు చేరుకోవచ్చు.